హాయ్! వెల్కమ్ టు ఐడ్రీమ్ తెరవెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. మల్లెమాల ఈ పేరు వినంగానే ఇప్పటి జనరేషన్‌కి వెంటనే 'జబర్దస్త్' కొన్ని టీవీ షోలు గుర్తుకు రావడం చాలా కామన్. అయితే ఈ పేరు వెనకాల ఒక పెద్ద చరిత్రే ఉంది. ఎంఎస్ రెడ్డి అనే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక పరిపూర్ణమైన సినిమా మనిషి వేసిన ఒక ముద్ర ఉంది. సో, ఎంఎస్ రెడ్డి గారి జీవిత ప్రయాణం ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకం. సో, ఈరోజు మన తెరవెనుక కథల కార్యక్రమంలో ఆయన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఒక వ్యక్తి ఒక నిర్మాతగా, ఒక రచయితగా, ఒక నటుడిగా అవునవును ఇన్ని పార్శ్యాల ఎంఎస్ రెడ్డి గారు. చాలా యాంగిల్స్లో చాలా అద్భుతమైనటువంటి రికార్డు క్రియేట్ చేసిన మల్లెమాల. సార్ మహిత వినయశీల మల్లెమాల అని ఆయన పద్యాలు కూడా రాశాడు. అదే అదే ఆయన చాలా డౌన్ టౌన్ నుంచి వచ్చాడు. నెల్లూరు దగ్గర ఒక అలిమ ఏదో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ అది చాలా కుగ్రామం అది. సో అక్కడి నుంచి వచ్చి మెడ్రాస్లో ఒక సంస్థను స్థాపించిన అంతవరకు ఎదిగాడు ఆయన. ఆయన చిన్నతనంలో ఆయనకి చదువు లేదు, వాళ్ళ ఫాదర్ కూడా చదువు లేదు. ఆ ఊరిలో కూడా ఒక 700 గడప ఎంత ఉంటుంది. అటువంటి విలేజ్ నుంచి అక్కడ చదువుకోవటానికి కూడా లేదు. వీళ్ళేమో 5 మెంబర్సు. ఈ 5 మెంబర్స్లో అక్కడ వీళ్ళ మదర్కి ఎవరో చెప్పారంట. అప్పట్లో ఈ మాలదాసులని జ్యోతిష్యం చెప్పేవాళ్ళని ఉండేవాళ్ళు కదా. ఎవరో చెప్పారంట ఆవిడకి, ఈ కుర్రవాడు మాత్రం చదివించండి, ఇతని లైఫ్లో చాలా పైకి వస్తాడు, అది ఇది అని అంటే వాళ్ళ ఫాదర్ ఏమో కొట్టేశాడంట. ఈ వ్యవసాయదారుల కుటుంబం ఇది, సో వ్యవసాయం చేసుకోమని. కానీ వాళ్ళ మదర్ మాత్రం పట్టుబట్టి ఈయన్ని చదివించాలని, ఫాదర్ ఒప్పుకోకపోయినా సరే ఈ ఇస్తరాకుల మూటలు ఉంటాయి కదా, ఆ ఇస్తరాకుల మూటలు కట్టి కొన్ని మూటలు ఈయనకిచ్చి, నువ్వు అక్కడ విలేజ్కి వెళ్ళి నెల్లూరు పక్కన ఇవన్నీ కొన్ని ఊళ్ళు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఈ మూటలు అమ్ముకుని అక్కడ మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్లు చాలా ధనికులు ఉన్నారు, వాళ్ళ ఆశ్రయం పొందయ్యా, వాళ్ళు చదివిస్తారు, ఎన్నాళ్ళని ఇక్కడ ఈ విలేజ్లో ఈ విధంగా చేస్తాము, నువ్వు డెఫినెట్గా పైకి వస్తావని మదర్ పూనుకుని ఆయన పంపించిందట. ఈ మూటలన్నీ, ఈ ఇస్తరాకుల మూటలన్నీ తీసుకెళ్ళి ఆ గూడూరులో ఎక్కడ అమ్మాడంట ఆయన. గూడూరులో అమ్మాడు. తర్వాత అక్కడ ఆశ్రయం ఎక్కడ దొరకలేదు. దొరకకపోతే మళ్ళీ నెల్లూరు వచ్చాడు. నెల్లూరు వచ్చి ఈలోగా పల్లెటూరులో చదువుకోవాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఈయనకి. అక్కడ ఎవరికి చదువు లేదు, కానీ ఈయనకి చదువుకోవాలనేటటువంటి ఇంట్రెస్ట్. అక్కడ దూరంగా ఉండేటటువంటి ఒక పంతులు గారికి నెలకు ₹1 ఇచ్చేటట్టు, నెలకు ₹1 ఇచ్చి, మరి ₹1 ఆయన పబ్బం గడకూడదు కదా, ఒక 15 మందిని కలిసి నెలకి ₹15 పోగు చేసి ఆయనకి ఇస్తే ఆయన చదువు చెప్పేవాడంట. ఆ విధంగా కొంతవరకు చదువుకున్నాడు ఆయన. అయితే ఆ చదువు కూడా ఎలిమెంటరీ విద్యే. సో మొత్తానికి మొదటి నుంచి తనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నెల్లూరు కూడా వచ్చి అక్కడ ఇక్కడ ఏదేదో చేసి మొత్తానికి నెమ్మదిగా ఈయనకి అనుకోకుండా ఒక మాస్టర్ గారు చెప్పాడంట, ఒరే నువ్వు మాట్లాడే మాటల్లో కాస్త కవిత్వ ధోరణి ఉందిరా అని చెప్పాడంట. అది కవిత్వం నాకేం తెలియదు, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం చాలా స్పీడ్గా, చాలా పదాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. గంట కొట్టినట్టుంటాయి. గంట కొట్టడమే కాదు, కుండ పగలగొట్టినట్టుంటాయి ఆయన మాటలు. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయనకు ఒక చీటీ ఇచ్చి రమ్మని పంపించారు నన్ను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇల్లు, ఎంఎస్ రెడ్డి గారి ఆఫీసు, తర్వాత ఆంధ్ర క్లబ్బు, ఇవన్నీ దగ్గరే టీ నగర్లో. నేను ఆ చీటీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళా. సార్ నమస్కారం, ఎవరైనా నువ్వు అని అన్నాడు. అట్లా ఉంటే ఆయన, సార్ కృష్ణశాస్త్రి గారి శిష్యుడండి, ఇదిగోండి చీటీ ఇవ్వమన్నారు అని అంటే, ఆ చీటీ తీసుకుని ఆయన, కృష్ణశాస్త్రి గారి శిష్యుడువా, ఏది పద్యం వచ్చా నీకు, పద్యం చెప్పు అని అన్నాడు. దీంట్లో నన్ను పద్యం చెప్పమంటాడు. ఏంటంటే ఆయనకి పద్యాలన్నా సాహిత్యం మీద చాలా ఇంట్రెస్ట్.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే మంచి కవి కదా. సార్ సో ఆయన చేత మరి పాట రాయించుకున్నారు. మరి ఆయనకి రెమ్యునరేషన్ పంపించడము, ఆయన అడగడం ఏదో మొత్తానికి ఆ చీటీలో ఉన్నటువంటి విషయం మనకు తెలీదు. ఆ విధంగా ఒక్క ఆయన నిమిషం చిన్న డౌట్. ఇప్పుడు ఆ చీటీ ఓపెన్ చేసి చదవచ్చు కదా. మామూలుగా ఆ రోజుల్లో గురువు గారులు అంటే అంత ఇది ఉండేది. మామూలుగా అయితే అవునవును. ఓపెన్ చేసి చదువుతారు కదా. నేను చదవలేదు. ఆ, మడతపెట్టి ఇచ్చాడు ఆయన. ఉమ్. సో మడతపెట్టి ఇస్తే ఎంఎస్ రెడ్డి గారికి ఇవ్వు అని అన్నాడు. దాంట్లో ఉండేది ఏముంటదో ఏం రాసి ఉంటారో ఆ కంటెంట్ మనకెందుకు, వాళ్ళిద్దరికి మధ్యన సంబంధించింది. రాసింది ఈయన, చదవాల్సింది ఆయన, రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఆయన, నేనేమో మధ్య వార్తాహరుడు అనమాట. అంతవరకే. సో వెళ్తే ఏమన్నాడు? ఏందబ్బా ఏంటి కృష్ణశాస్త్రి గారి శిష్యుడువా? అవును సార్ అన్నాను. పద్యం రాయటం వచ్చా? ఏదో ఒక పద్యం చదువు అని అన్నాడు. సో నేను చీటీ ఇవ్వటానికి ఆయన ఏం చెప్తాడు దానికోసం వచ్చాను, కానీ పద్యం వచ్చినా సరే చెప్పలేని పరిస్థితి. ఆయన కంఠం గంటల్లాగా తోలుతుంది. సరే ఆయన ఏదో మళ్ళా మ్యాటర్ చెప్పారు, ఆయన చేరవేశాను అనుకోండి. ఆయనతో పరిచయం అనమాట. తర్వాత నేను అప్పటికే బాపు గారి సంపూర్ణ రామాయణం పనిచేస్తుంటే తర్వాత గుణశేఖర్తో ఈయన బాలరామాయణం తీస్తున్నాడు. ఓకే. సో ఈయన పోతన కవిత్వం అన్న, తర్వాత వేమన గారి పద్యాలన్నా చాలా ఇంట్రెస్ట్. ఆయన ఆ చదువుకునేటటువంటి పరిస్థితులు లేనప్పుడు కూడా ఆ రామాయణ భారత భాగవతాలు బాగా చదువుకున్నాడు ఆయన. రాముడు ఇష్టమైనటువంటి దేవుడు ఆయనకి. దాని మీద రామాయణం పూర్తిగా కంప్లీట్గా రామాయణం రాశాడండి ఆయన. 14 నెలలు నిష్ఠగా కటిక నేల మీద పండుకుని ఆ విధంగా ఉండి మొత్తానికి 14 నెలలు రామాయణం రాశాడు, మల్లెమల రామాయణం. ఆయనకి ఏకలవ్యుడంటే గురి. తను చదువుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, కొంతమంది దగ్గరికి వెళ్ళినా సరే, పెద్ద రెడ్లు ఉండేవాళ్ళు కదా నెల్లూరులో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చదువుకుంటానంటే నాకు ఏదైనా షెల్టర్ ఇప్పించండి అని అంటే, చదువా నీకెందుకురా చదువు, నువ్వు చదివే కలెక్ట్ అవుతావా, ఏం వెలగబెడతావరా, అది ఇదని ఆయన పడ్డ అవమానాలన్నీ భరించి అవి ఒక ఏకలవ్యుడి కష్టాల్లాగా తీసుకున్నారు. ఆ ఏకలవ్యుడే ఆదర్శవానికి. సో ఇలా అయితే లాభం లేదు అని ఏకలవ్యుడు గుర్తొచ్చి ఏకలవ్యుడు లాగా ఒక ఆదర్శాన్ని పెట్టుకుని ఒక గురువుని అనుకుని ఆ విధంగా తనకు వచ్చినటువంటి ఒక 56 అక్షరాలని మదించి రామాయణ భారత భాగవతాలని బాగా స్టడీ చేసి ఆయనకి తెలియకుండా చాలా గొప్పగా సాహిత్యం అబ్బింది. తర్వాత సినిమా పాటలు కూడా రాశారు సార్. సినిమా పాటలు కూడా చాలా బాగా రాశాడు ఆయన. సంగమం అనురాగ సంగమం అనే పాట ఎంత బాగా హిట్ అయింది ఆ పాట. తర్వాత ఆయన పద్యాలండి, ఆయనకేమో ఆరాధ్య దైవం రాముడు, రామాయణం రాశాడు. తర్వాత పోకడలో ఆయన పద్యాలు పోతన పద్యాలాగే ఆ ఫ్లో అలా ఉంటుంది. తర్వాత వేమన పద్యాలు చాలా నీతి పద్యాలు. సో అవన్నీ ఆయనకి బాగా ఆకట్టుకున్నాయి. 5,000కు పైగా రాశారండి. 5,000కు పైగా రాశాడు. తర్వాత ఆయన బుక్స్ కూడా వేశాడు. సార్ ఆయన సాహిత్యం పట్ల ఇంత ఇష్టం చూపించేవారు కదా. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి రావడం, ఇక్కడ నిర్మాతగా మారడం ఇవన్నీ ఎలా జరిగినాయి? ఈయన మొత్తం అంచెలంచెలుగా ఎదిగాడు, కాస్త ఆర్థికంగా నిలదొక్కుని గూడూరులో సినిమా థియేటర్ కట్టాడు. ఓకే. గూడూరులో కట్టాడు. తర్వాత నెల్లూరులో కూడా ఒక థియేటర్ ఏర్పరిచాడు. ఇచ్చిన తర్వాత సో సినిమాలు తీసుకొచ్చి ఆడించటం కదా. ఒకసారి ఈయన మెడ్రాస్ వెళ్ళాడంట. మెడ్రాస్ వెళ్ళి ఒక హోటల్లో బస్ చేశాడు, ఒక థియేటర్ పక్కన అనమాట. ఈయన పండుకుని ఉంటే థియేటర్లో సినిమా నడుస్తూ ఉంది. ఆ సినిమా నడుస్తుంటే ఒక చోట ఈలలు కేకలు అద్భుతంగా వినిపిస్తున్నాయంట. వినిపిస్తూ ఉంటే ఏంటి ఈ సినిమా అని చెప్పి నెక్స్ట్ షోకి వెళ్ళి చూశాడంట. ఆ సినిమా నచ్చిందంట. అది తమిళ సినిమా. ఓకే. ఈ తమిళ సినిమా బాగుంది, ఆయనకి నచ్చింది. ఆ నచ్చితే దీన్ని తెలుగులో డబ్బింగ్కి రైట్స్ అడిగాడు ఈయన. ఓకే. అడిగితే వాళ్ళు 20,000 ఎంతో చెప్పారంట. 20,000 వరకు వచ్చి ఆగిపోయిందంటే ఎవరు తీసుకోలేదంట. ఈ 20,000 కన్నా రెట్టింపిచ్చి ఆయన తీసుకున్నాడంట.
అది ఆ డబ్బింగ్ సినిమా కన్నెపిల్ల. ఓకే. ఫస్ట్ సినిమా కన్నెపిల్ల. ఆ కన్నెపిల్ల సినిమా ఆడించాడంట. దానికి బాగా డబ్బులొచ్చాయంట. సో, డబ్బింగ్ సినిమాల మీద బానే ఉంది ఇది. మనం స్ట్రెయిట్ సినిమా తీస్తే చాలా ఖర్చు పెట్టాలి. చాలా ప్రయాసాలు కోర్చాలి. హ్మ్. అందరిని సమకూర్చి షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా ఉంటుంది గదా! ఏం లేదు. డబ్బింగ్ సినిమా చూసి అది బావుంది అని అనుకుంటే డబ్ చేసి రిలీజ్ చేసుకోవటమే. సార్. సో, ఆ విధంగా డబ్బింగ్ సినిమాల మీద బాగా సంపాదించాడాయన. హ్మ్. సంపాదించాడు. తర్వాత ముఖ్యంగా మనిషి గురించి చెప్పుకోవాలి. మనిషి మంచి హైటు, చాలా మంచి పర్సనాలిటీ, అరెస్టింగ్ పర్సనాలిటీ ఆయన. సార్. చూడంగానే ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడు. హ్మ్. సో, ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడండి. మొదలుపెట్టి 'రామయ్య తండ్రి' సినిమా చేశాడు. 'రాముడు ఇష్టదయ గదా' తర్వాత 'నాగరహావ్' అని కన్నడ సినిమా. హ్మ్. అది కన్నడలో చాలా బాగా ఆడింది. 'పుట్టన కళగాళ్ళు' పిక్చర్ అది. దాన్ని తెలుగులో తీశాడాయన 'కోడినాగు' అని. ఓకే. సో, అందులో ఆత్రేయ గారి చేత కూడా వేషం వేయించాడు. హ్మ్. ఈ సాహిత్యకారులు, కవులు అన్నా, కవిత్వం అన్నా, సాహిత్యం అయినా చాలా ఇంట్రెస్ట్ కదా ఈయనకి. సార్. కాబట్టి వీళ్ళందరినీ చేరదీసేవాడనమాట. హ్మ్. ఆ ఆత్రేయ గారు వేషం వేశారు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. మొత్తానికి ఆయన తీసినటువంటి సినిమాల్లో ఆర్థికంగా పుంజుకున్నవి చాలా తక్కువ. హ్మ్. ఏదో ఒకటి అర ఆ మాత్రంగా ఆడాయి. సార్. అయితే తర్వాత ఒక స్టేజ్‌లో శంకరాభరణం నెల్లూరుకి కొన్నాడు ఈయన. ఓకే. శంకరాభరణం నెల్లూరుకి కొన్నారు. తర్వాత పంపిణీ కూడా చేసేవాడు ఆయన. ఆయనకి థియేటర్స్ ఉన్నాయి గదా! అవును. ఆ థియేటర్స్ ఫీడ్ చేయాలి గదా! కాబట్టి సినిమాలు కూడా కొని ఆడిస్తా ఉండేవాడు. సో, వాటిలో కూడా లాసొచ్చింది పాపం ఆయనకి. హ్మ్. వాటిలో కూడా లాసొచ్చింది. తర్వాత ఈయనకి ఏంటంటే జీవితంలో ఆదర్శం ఏకలవ్యుడు గదా! కాబట్టి ఏకలవ్యుడు సినిమా కూడా తీశాడాయన. ఓకే. కృష్ణగారిని పెట్టి. ఆ! సో, మొత్తానికి ఆయన సినిమాలు బాగా తీశాడనేటటువంటి పేరొచ్చింది. హి ఈజ్ ఎ వెరీ గుడ్ పే మాస్టర్. హ్మ్. ఈయన బ్యాంకుకెళ్ళి అన్నీ కొత్త నోట్లు అడిగేవాడంట బ్యాంకు క్యాషియర్‌ని. ఓకే. కొత్త నోట్లు అడిగి తీసుకొచ్చి ఆ! అందరికీ కవర్‌లో పెట్టి ఆ! అందరికీ ఫస్ట్ తారీఖు అయ్యేసరికి గవర్నమెంట్ సాలరీస్‌లాగా అందరిని పిలిచి ఇచ్చేవాడంట. సినిమా ఇండస్ట్రీలో ఒకటో తేదీ జీతాలు అంత కరెక్ట్‌గా ఇవ్వడం. ఇవ్వడం అదే దాని విషయం చెప్పుకుంటారు ఆయన గురించి. అంతే. తర్వాత ఎవడన్నా లేట్‌గా వస్తే డబ్బులు తీసుకోవడానికి వస్తే, "ఏమయ్యా! నీకేంటి పెళ్ళాం పిల్లలు లేరా? ఆ! ఆ! డబ్బులు అక్కర్లేదా? తీసుకెళ్ళు. ఏంటే టేబుల్‌లో ఉన్నాయి తీసుకెళ్ళు. ఎన్నాళ్ళని ఆటిని కాపలా కాయాలనేవాడంట." ఎవరు సార్ అసలు? అంత సిన్సియర్‌గా చేస్తాడు. తర్వాత ఆయన పక్కా పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి కదండీ! తర్వాత అండి ఆయనలో గొప్ప నిబద్ధత ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా సరే, ఒక్క అబద్ధం ఆడలేదాయన. హ్మ్. ఎంత కష్టం వచ్చినా సరే, తినటానికి లేకపోయినా సరే, మా ఫాదర్ నాకు చెప్పాడు, అబద్ధం ఆడకూడదు, క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. సో, ఆ ఫాదర్‌కి ఇచ్చినటువంటి మాట ఆ విధంగా అలా నిలబెట్టుకొని, ఒక వ్యక్తిగా చాలా గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి. అసలు మెడ్రాస్‌లో ఒక సినిమా ఫంక్షన్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాడాయన. హ్మ్. చక్కగా పంచె, గించె యేసుకొని, ఆ నడక, టీవీ, అబ్బో! 100 మందిలో ఉన్న నిండుతనం ఎక్కడికి పోద్ది? నిండుతనం ఎక్కడికి పోద్ది? ఆ పర్సనాలిటీ, తర్వాత పలకరించటం కూడా అందరినీ. "ఏమాయ్!" హ్మ్. అనే అసలు కంచు కంఠం అనమాట. సో, అటువంటి పర్సనాలిటీతో పాటు వ్యక్తిత్వం, హ్మ్. తర్వాత అబద్ధం ఆడకూడదనేటటువంటి నిబద్ధత, హ్మ్. అటువంటి నియమనిష్టలతో నిబద్ధతగా పెరిగినటువంటి ఒక్క గొప్ప వ్యక్తి. మధ్యలో ఆయనయి కొన్ని సినిమాలు అద్భుతమైన సినిమాలున్నాయి సార్. అ 'అంకుశం' ఒకటి. అవును. 'అమ్మోరు' అనే ఒక సినిమా ఉంది. అవునవునవును. ఆ సినిమాలు చూస్తుంటే అయితే 'అంకుశంలో' సార్. ఈయన మినిస్టర్ పాత్ర వేశాడు. ఆ! అసలు మినిస్టర్ అంటే ఇలా ఉండాలని అనిపించింది. 'అంకుశంలో' ఆ! చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ వేశాడు. అవును. కోడి రామకృష్ణ గారు డైరెక్షను. తర్వాత హీరో రాజశేఖర్. అతనికి, హీరోకి ఉండేటటువంటి సీఎంకి ఉండేటటువంటి అనుబంధాన్ని చాలా చక్కగా డిపిక్ట్ చేశాడు. తర్వాత ఆ సీఎంని సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అతన్ని చేరదీసి, నేనున్నాను నీ పక్కననే అవును. అతనికి అభయం ఇస్తూ, సో, ఆ విధంగా ఒక సీఎం
ఎంత ఇదిగా ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, ఒక సిన్సియర్ ఆఫీసర్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా చేరదీయాలి, ఏ విధంగా అద్భుతమైన గైడ్ క్యారెక్టర్ సార్ చేయాలి. నిజంగా దాంట్లో ఆయన. అద్భుతంగా అసలు ఎంఎస్ రెడ్డి గారేనా అని అనిపిస్తుంది నాకు సినిమా ఎంఎస్ రెడ్డి చూస్తుంటే. గారితో అంటే నా పరిచయం అన్నగాని ఆయన నాకు తెలిసింది. ఆ, పరిచయం నా మొహం నాకు అంత సీన్ ఎక్కడ ఉంది కానీ ఆ, ఆయన అంటే ఒక ఎంఎస్ రెడ్డి, ఒక మల్లెమాల ఇవన్నీ నాకు తెలిసింది ఎప్పుడంటే ఆ, చాలా చిన్న వయసులో 'అమ్మోరు' సినిమా టీవీలో వేస్తున్నారు. ఆ, మన ఊర్లోకి అంతా చావులు వచ్చేసి అందరూ చనిపోతుంటే ఊర్లోకి అమ్మవారు వస్తారు. మామూలు రూపంలో వచ్చేసి రమ్యకృష్ణ క్యారెక్టర్. నైట్ ఒక ఇంట్లోకి వచ్చి ఈ పసుపు నీళ్ళు ఊరంతా చల్లు అందరూ బతుకుతారు. ఎవరు చనిపోరు. ఆ, చావులు ఆగిపోతాయి అని చెప్తారనమాట. సరే అని చెప్పి ఒక అమాయకురాలు ఆ ఇంటి యజమాని బయటికెళ్ళిపోద్ది. ఈ ముసలావిడ నన్ను ఊరంతా ఇది చల్లమంది ఓకే. పాపం అన్నం తినిందో లేదో అవును, ఉట్టి మీద సద్దన్నం ఉంది, పెరుగన్నం ఉంది ఏదో తినమని చెప్దామని చెప్పి వెనక్కొస్తది. అవును, వెనక్కొచ్చేలేకే రమ్యకృష్ణ క్యారెక్టర్ అమ్మవారి రూపంలో అవును, ఆ నిప్పేసుకొని అట్ట ఉగ్ర రూపం దాల్చుంటది. అవునవును, కిటికీలో నుంచి చూసి నా ఇంటికొచ్చింది అమ్మోరా! సో, అవును, నేను ఇంటికొచ్చేదాకా వెనక్కెళ్ళదు కాబట్టి నా ఊర్లోనే ఉండిపోద్దని వెళ్లి బయలో దూకేస్తది. అవునవును, ఆ షాట్ చిన్నప్పుడు ఆ సీన్ చూసినప్పుడు అవునవును, ఇదా సినిమా. అవును, సినిమా ఇంత కిక్కిస్తదా అన్నప్పుడు అవును, డెఫినెట్గా. ఆ వివరాల్లోకెళ్తే ఈ నిర్మాతలు, ఈ బ్యానరు ఇదంతా నాకు ఆ మొదటిసారి ఎంఎస్ రెడ్డి గారు ఆ! మల్లెమాల. ఎలాగో తర్వాత అండి వీళ్ళ ఫాదర్ అంట ఎవరన్నా ఊళ్ళోకి వస్తే ఎవరో ఒక అతను గాజులు అమ్ముకోవడానికి వచ్చాడంట. ఎవరబ్బాయి నువ్వు ఏంటి ఇలా వచ్చావు ఈ ఊరు వచ్చావు అని అంటే, ఏదండి గాజులు అమ్ముకోవటానికి వచ్చాను అని అన్నాడంట. ఏ గాజులు అమ్ముకున్నా సరే అన్నం తిన్నామా అని అన్నంట. హ్మ్. లేదండి గాజులు అమ్ముడు పోలేదు, కాస్త అమ్ముకుని అన్నం తిందామని. వెళ్ళేవాడు వేరా, ఇదేమన్నా ఊరు గొడ్డుపోయింది అనుకున్నావా, ఆ! ఆ? రా అని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టేవాళ్ళంట. ఎంఎస్ రెడ్డి గారి ఫాదర్. ఎంఎస్ రెడ్డి గారి ఫాదర్. సార్ మీరు చూసారా? ఆ లక్షణాలే ఆయనకు వచ్చాయి. సార్ మీరు చూసారా? ఎంఎస్ రెడ్డి గారి ఫాదర్ గాని, ఎంఎస్ రెడ్డి గారు గాని ఒక్కరికొక్క రూపాయి ఆపేవాళ్ళు కాదని మీరు చెప్తున్నారు. అవునవును, ఇప్పుడు ఈ తరంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అవును, ఆయన కొడుకు మల్లెమాల టెలివిజన్‌లో ఈరోజు కొన్ని వందల మంది ఒక మంచి జీవితం గడుపుతున్నారంటే, అవునవును, డెఫినెట్‌గా. వాళ్ళకి 5,000 నోట్లోకెళ్తున్నాయంటే, అవును. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారంటే, ఒక కారు కొనుక్కున్నారంటే, వాళ్ళు ఆయన చలవే. ఆయన సెలవే. అవునవును. ఎవ్వరికీ ఒక్కరోజు ఒక్క రూపాయి ఆగదు. అది ఎంఎస్ రెడ్డి గారు వేసినటువంటి సీడ్, సార్. ఆయన వేసినటువంటి పునాదుల మీద తర్వాత వా ఈయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం జాబ్ చేయాలి, బాగా చదువుకుని వచ్చాడు కదా కొడుకు. కొడుకు ఆ! శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఏం చేయాలని ఆలోచించి, ఎలాగో మా ఫాదరు సినిమా బిజినెస్ మీద ఉన్నాడు కదా, హ్మ్. ఈ సినిమా బిజినెస్ మీద లాస్ వచ్చింది, సో దీన్ని పూడ్చుదాం చూద్దాము హ్మ్. అది ఇది అని చెప్పి ఆయన టేకప్ చేసిన తర్వాత, సార్. ఆయన టేకప్ చేసిన అంటే ఫాదర్ ఎక్కడెక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డాడు, దెబ్బతిన్నాడు అవన్నీ గమనించాడు ఆయన. హ్మ్. సో జనరేషన్ మారింది కదా. అంతే. అంతే. సో జాగ్రత్తగా ఈయన మంచి కథలు సెలెక్ట్ చేసి కోడి రామకృష్ణ డైరెక్టర్ని పట్టుకొని మంచి ఆర్టిస్ట్ని పెట్టుకొని, సో జాగ్రత్తగా చేసి ఆయన ఎన్ని సినిమాల్లో దెబ్బతిన్నాడు, ఈయన అన్ని సినిమాల్లో బ్రహ్మాండంగా లాభాలు సంపాదించాడు. ఈయన కూడా ఒకానొక టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు సార్. అవునవును. 'అరుంధతి' అనే ఒక సినిమా సక్సెస్‌తో ఆయనకి వెనక్కి సక్సెస్తో మళ్ళా పూర్వ వైభవం వచ్చేసింది. ఆహ్, తర్వాత అప్పట్లో ఎంఎస్ రెడ్డి గారు శంకరాభరణం సినిమా కొనుక్కున్నారు. హ్మ్. అప్పుడు ఆయన కొనుక్కున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యేవంట. ఆ! శంకరాభరణం ఈయన కొనటంతో ఇది కూడా ఫ్లాప్ అనుకున్నారు. ఒక బ్యాడ్ సెంటిమెంట్. ఆ, హ్మ్. ఆ విధంగా ఉండేది. ఆయన సినిమాల మీద లాభాలు రాలా. సార్. మరి కొడుకు వచ్చిన తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సో ఆ లాసులన్నీ పూడ్చి ఈయన మళ్ళా లాభాలు చేకూర్చి మళ్ళా బ్యానర్ నిలబెట్టి ఎంతోమందికి ఒక ఒక ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా ఇప్పుడు రాణిస్తున్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సార్ అయితే ఇప్పటిదాకా ఇంత మాట్లాడుకున్నాం కదా! ఆ, అయితే ఎంఎస్ రెడ్డి గారు చాలా ముక్కుసూటి మనిషి. అవునవును. ఒకరి దగ్గర తగ్గడం అనేది ఆయన లైఫ్‌లో ఎక్కడా లేదు. లేదు లేదు, లైఫ్లో లేదు. తన కెరీర్ మొత్తం మీద ఆయన ఆ అనుభవాలతో ఒక బుక్ రాశారు. అవునవును. తెలుసా మీకు ఆ బుక్ గురించి? మీకు తెలియకుండా ఎలా ఆత్మకథ ఆ! రాసి ఉంటాడు. ఆ! దానికన్నా మరొక చిన్న విషయం, సార్. నేను ఎంఎస్ రెడ్డి గారిని ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి కలవటానికి వెళ్ళా. హ్మ్. ఏంటంటే ఆయన బాలరామాయణం తీస్తున్నాడు. సార్. బాలరామాయణానికి గుణశేఖర్ డైరెక్టర్. హ్మ్. గుణశేఖర్ డైరెక్టర్ అయితే గుణశేఖర్ నేను మెడ్రాస్లో బాగా పరిచయం.
ఏమంటే జయకుమార్ గారు మీరు బాపు గారి రామాయణం పనిచేశారు కాబట్టి ఉమ్, ఈ సినిమాకి కూడా రండి, ఉమ్, బాలరామాయణం చేస్తున్నాము ఉమ్, అది ఇది అని అంటే సరే అన్నాను. రేపు 10 గంటలకి ఎంఎస్ రెడ్డి గారి ఆఫీస్కి రండి, నేను వస్తాను అని అన్నాడు. ఉమ్, అనేసరికి కరెక్ట్గా 10 గంటలకు వెళ్ళాను నేను. 10 గంటలకు వెళ్ళేసరికి గుణశేఖర్ రాలా. ఉమ్, ఈలోగా ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు. ఎంఎస్ రెడ్డి గారు వస్తే విష్ చేసి సార్ గుణశేఖర్ గారు రమ్మన్నారండి, నా పేరు జయకుమార్ అండి, కో డైరెక్టర్. నీ గురించి చెప్పాడయ్యా గుణశేఖరు అని, రా కూర్చో అని అన్నాడు. ఉమ్. ఇట్లా బాలరామాయణం తీస్తున్నాం, ఇంత బడ్జెట్, ఇన్ని రోజుల్లో ఫినిష్ చేసేస్తాం, అది ఇది అని చెప్పి మిమ్మల్ని రమ్మని అడిగింది గుణశేఖర్. గుణశేఖర్. గుణశేఖర్ రాలేదు. సో వచ్చలేక ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఆ, వచ్చారు. మరి నేను అక్కడ ఉన్నాను, ఆయన ఆఫీస్లో ఎంటర్ అవుతుండేటప్పుడు మరి నన్ను చూస్తాను విష్ చేయాలి కదా, కదా, విష్ చేయాలి కదా అవును. పెద్ద ఆయన. ఉమ్, సరే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాడు ఆయన. మాట్లాడితే ఆయన పద్యాలు చదివి ఆ పద్యాలు వినిపించి అసలు ఫస్ట్ టైము అప్పుడెప్పుడో కృష్ణశాస్త్రి గారు పంపిస్తే ఆయన ఊరికెళ్ళి కలిశాను, కానీ ఉమ్, ఇక్కడ ఆయన ఎదురుగా కూర్చొని ఒక 10 నిమిషాలు ఉండేసరికి ఆయన కవిత్వ ధోరణి, ఆయన సాహిత్యం మీద ఉండేటటువంటి పట్టు, ఆయన మాట తీరు, ఆయన నిజాయితీ అవన్నీ చూసి చాలా సంబరపడ్డాను. సార్. సో తర్వాత నేను వేరే సినిమాకి వెళ్ళటం వల్ల అది సినిమా చేయలేకపోయాను అనుకోండి, వేరే విషయం. అంటే కొన్ని రోజులు కూడా చేయలేదా? లేదు, చేయలేదు, అసలు చేయలే. అయితే ఈయనగా విశ్వనాథ్ గారి సినిమా, నాకు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి నేను కంటిన్యూస్గా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి వెళ్తున్నాను కాబట్టి అక్కడి నుంచి కబురు చేసరికి మళ్ళీ వెళ్ళిపోయాను అనుకోండి. ఆయన అంత దగ్గరగా చూడటం, ఆయన మాట తీరు కానీ, ఆయన మాటలో ఉండేటటువంటి ఆ క్లారిటీ కానీ, ఆ స్పష్టత కానీ, ఆయనకి సాహిత్యం మీద ఉండే అలవోకగా మాట్లాడుతూ చక్కగా ఒక పద్యం చదువుతాడండి. బా. ఎంత బాగుంటుందో ఆయన డిక్షను. నేను కాస్త తెలుగు చదువుకున్నవాడిని కాబట్టి ఆయన శైలి అంత పోతంలాగే ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఫ్లో అంటారు చూసారా, అవును. ఇప్పుడు అందరూ డైలాగులు చెప్తారు, ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్తారు, అందులో ఒక ఫ్లో ఉంటుంది, అవును. ఆ ధార అద్భుతంగా ఉంటుంది ఆయన మాటల్లో. ఇది అంటే అలవోకగా అలా ఒక కవిత్వం వస్తుందంటే వచ్చేస్తుంది అది సరస్వతీదేవి అవ్వడమే సార్. ఆ. అంటే ఇప్పుడు రాయడం అంటే ఎవరైనా మహిత కవి అన్నోళ్ళు ఎవరైనా వినశీల రాస్తారు. మహిత వినశీల మల్లెమాల ఆ, అనే మగుటంతో లాస్ట్ లైన్ అన్నమాట. సార్. విశ్వదాభిరామ వినురు వేమన్నట్టు ఉమ్. మహిత వినయశీల మల్లెమాల అని పద్యాలు, ఆయన పద్యాలు ఎంత చక్కగా ఉంటాయో. మీరు సినిమా పాటలు కూడా బ్రహ్మాండంగా రాశాడు. అసలు ఆ పర్సనాలిటీయే అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. ఆయన డిక్షన్ కానీ, ఆయన మాట కానీ అసలు రామబాణం వేసినట్టుంది ఆయన మాట. సార్ మీరు అన్నట్టు ఆయన ఆ. అంత గొప్ప జీవితం బతికేది కాబట్టి అవును, ఆ మనిషి ఏ పని చేసినా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిగా జరగద్ది. Definitely. ఉదాహరణకి బాలరామాయణం తీశారు సార్. ఆ, అందులో బాలరాముడిగా నటించింది ఎవరు? ఎన్టీఆర్, జూనియర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఎన్టీఆర్. రోజు ఏ స్థాయిలో ఉన్నారు? సో ఆయన చేతుల మీద వచ్చినటువంటి ఒక బాలుడు ఆ, ఒక పెద్ద నటుడయ్యాడు. ఈ రోజు ఎటువంటి ఇండియాలో నటుడు. ఆ? ఇప్పుడు చాలాసార్లు చాలామంది చెప్తారు, కోట శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు అందరూ స్టార్స్ అండి, ఇప్పుడు ఒక్కడే ఉన్నాడండి నటుడు, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ఏ నటుడు అండి, సార్. హీస్ అన్ యాక్టర్ అని అంటాడు. అంత అద్భుతమైనటువంటి ఒక నటుడు ఆయన చేతుల ఆయన మీద ఆయన ద్వారా రావటం అనేది చాలా గొప్ప విషయం. అది సార్. ఆ క్రెడిట్ గోస్ టు ఎంఎస్ రెడ్డి గారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఆ. అయితే మీరు ఆయన ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆయన బుక్ గురించి. అవునవును, సో ఆ బుక్ చుట్టూ కొన్ని వివాదం కూడా నడిచింది. అవునవును. మీకు ఐడియా ఉన్నాయా? అదే ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. సార్. ఆయన ఆత్మకథలో ఆయన ఎన్నో సినిమాలు తీశాడు, ఎవరికి భయపడ్డు. ఎవరికి భయపడ్డు, ముక్కు సూటు మనిషి. అలాంటి మనిషి నిజాలు చెప్తే ఆ నిజాలు అసలు- చాలా అసలు- దారుణంగా అసలు ఉంటాయి. భయం అనేటటువంటిది లేదు ఆయనకి. సార్. సో ఇండస్ట్రీలో జరుగుతుండేటటువంటి మంచి చెడ్డ, ఈ ఈ లోతుపాతులు అన్నీ చూసినటువంటి వ్యక్తి. ఉమ్, ఆ వ్యక్తి తన అనుభవాలన్నీ ఒక పుస్తకంగా రాశాడు. ఆ, ఆ పుస్తకం బయటికి వచ్చే పరిస్థితిలో ఉంటే తర్వాత వాళ్ళ శ్యాంప్రసాద్ గారెడ్డి వచ్చి అది కాంట్రవర్షియల్గా ఉంటుంది అది ఏదని ఆ పుస్తకం బయటికి రాకుండా చేశారని విన్నాను నేను. ఉమ్. సో ఆ పుస్తకం కాల్ చేశారా?
ఆ పుస్తకం తగలబెట్టేస్తే అందులో కొన్ని పేజీలు ఏవో లీక్ అయ్యి వాటి మీద ఇదేదో కేజీఎఫ్ కానీ ఆ కేజీఎఫ్ పుస్తకం కథలాగా ఉంది పుస్తకం. కేజీఎఫ్ కథలా ఉంది. అలాగే మురారి కూడా ఒక పుస్తకం రాశాడు కదా, నిర్మాత మురారి గారు. నిర్మాత మురారి. దాని మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. కానీ ఎంఎస్ రెడ్డి గారు మాత్రం ఆయన ఉన్నది ఉన్నట్టు రాస్తాడు. ఎవరికి భయపడ్డు, ముక్కుసూటి మనిషి, చాలా స్పష్టంగా ఉంటుంది. తర్వాత ఆయన రాత కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కవి. తర్వాత కవి ఏమిటి, ఆయన సహజ కవి. అవును, సహజ కవి. తర్వాత అండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మెడ్రాస్గా ఉండేటప్పుడు మన సీఎం ఆయన కలవటానికి వెళ్ళాడంటే. ఓకే. కలవటానికి వెళ్ళి ఒక 1500 మంది కుర్రాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక నినాదాలు చేస్తున్నారంట అక్కడ. అది ఈయనకి ఒక గొప్పవాడు ఆయన పద్యాలు చదువుతూ ఉంటే, అలవాకగా చదువుతూ ఉంటే ఆగి విని వెనక్కి వచ్చి ఏంటి ఆ పద్యాలు చదవన్నాడంట. అంటే అలవాకగా చదివేస్తున్నాడు ఆయన. చదివేస్తుంటే ఎవరు రాశారు ఇవి అది ఇది అని అంటే, లేదండి రాసింది కాదు, నేను అలవోక నోటుకొచ్చింది చదువుతున్నట్టు, నువ్వు సహజ కవి అయ్యా అన్నాడంట. అలాగా ఆయన సహజ కవి అయ్యాడు. మనకి సహజ నటి చేసేది ఎలాగో అలాగే సహజ కవి. సహజ కవి అని పేరు ఎవరికి లేదు, ఎంఎస్ రెడ్డి గారికే ఉంది సహజ కవి. అలాగే ఆయన మాట్లాడుతూ ఉంటే మాట మాటకి అద్భుతంగా ఒక పద్యం చెప్పేస్తూ ఉంటాడు, అలవోకగా చెప్పేస్తుంటాడు. సూపర్ సార్. ఇప్పుడంటే ఒక గొప్ప మనిషి వేసిన మార్గం, అవునవును, ఆ మార్గంలో ఇప్పుడు ఆ కొడుకు కూడా అంతే స్థాయిలో ప్రయాణం చేస్తున్నారు. కొన్ని వందల మంది ఆ మార్గంలో చెట్లు కింద సేదతీరినట్టు జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం, చాలా బాగా బతుకుతున్నారు. సో ఇంతకంటే ఏం కావాలి సార్? అవును, ఆ కుటుంబానికి నిజంగా ఇండస్ట్రీ రుణపడిపోయింది, ఆ మనుషులకి, ఆ కుటుంబానికి. గొప్ప వ్యక్తుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.